శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామపహర్తారం దాతారో సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణంలో 103వ భాగం. రామాయణంలోని ఒక ముఖ్యమైన కథను ఈ రోజున చెప్పుకుందాం. ఒకరోజు కేకయ దేశపు రాజుని యుధాజిత్తు తమ గురువైన గార్గ్య మహర్షిని ఒక సందేశంతో రాముని వద్దకు పంపించాడు. రాముడు ఎదురు వెళ్ళి గార్గ్య మహర్షి స్వాగతం పలికి ఉచిత రీతిని సత్కరించి ఆయన్ను లోపలకు ఆహ్వానించాడు. కుశల ప్రశ్న తర్వాత గార్గ్య మహర్షి యుధాజిత్తు పంపినటువంటి కానుకను రామునికి ఇచ్చి ఆయన యొక్క సందేశాన్ని ఇలా వివరించాడు. ఓ రామ, మీ మేనమామ ప్రీతితో మీకు కొన్ని మాటలు చెప్పమని నన్ను పంపించాడు. మా రాజ్య సమీపమున సుసంపన్నమైనటువంటి గంధర్వ రాజ్యం ఒకటి ఉన్నది. సింధు నదికి ఇరువైపులా వ్యాపించినటువంటి ఆ దేశం పాడి పంటలతో కళకళలాడుతోంది. ఆ దేశాన్ని బలిష్ఠులైనటువంటి 3 కోట్ల మంది గంధర్వులు రక్షిస్తున్నారు. వారంతా కూడా శైలీష్ని యొక్క వంశానికి చెందినవారు. ఆ రాజ్యాన్ని జయించి గంధర్వులను ఓడించి కట్టుదిట్టమైన ఆ నగరాన్ని వశపరుచుకున్నట్లయితే అక్కడ చక్కగా 2 నగరాలు నిర్మించుకోవచ్చు. ఆ దేశాన్ని వశపరుచుకోవటం నీకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇతరులెవరూ కూడా ఈ ఘనమైన కార్యాన్ని సాధించలేరు. నీ హితం కోరి నీకు ఈ విషయం చెప్పుచున్నాను అని ముని చెప్పాడు. మహర్షి ద్వారా యుధాజిత్తు పంపినటువంటి సందేశానికి రాముడు తన అంగీకారాన్ని తెలియజేశాడు. గార్గ్య మహర్షితో ఇలా చెప్పాడు. ఓ మునీశ్వర, నా సోదరుడైన భరతుడు గొప్ప సైన్యంతో బయలుదేరి వచ్చి గంధర్వ రాజ్యాన్ని జయిస్తాడు. అక్కడ 2 నగరాలు నిర్మిస్తాడు. భరతుని పుత్రులైన తక్షుడు, పుష్కలుడు గొప్ప పరాక్రమవంతులు. వారిద్దరూ ఆ 2 నగరాల్ని మా మేనమావ అయినటువంటి యుధాజిత్తు అండదండలతో ధర్మబద్ధంగా పరిపాలిస్తారు అన్నాడు. వెంటనే రాముడు తక్ష పుష్కలను రప్పించి వారిని కట్టబోయే నగరాలకు పట్టాభిషిక్తుల్ని చేశాడు. రామాజ్ఞ ప్రకారం భరతుడు గార్గ్య మహర్షి వెంట తన కుమారులతోనూ ఒక గొప్ప సైన్యంతోనూ మృగశిర నక్షత్రం నాడు బయలుదేరాడు. ఆ సైన్యం 1.5 నెలలు ప్రయాణించి కేకయ్య రాజ్యానికి చేరుకున్నది. అక్కడ యుధాజిత్తు కూడా తన యొక్క గొప్ప సైన్యాన్ని వెంట పెట్టుకుని భరతుడికి తోడుగా బయలుదేరాడు. గంధర్వుల సేనలకు భరత యుధాజిత్తుల సేనలకు మధ్య భయంకరమైన యుద్ధం 7 రోజులు ఏకదాటిగా జరిగింది. ఉభయ పక్షాలలో ఎవ్వరికీ విజయం లభించలేదు. రక్తం ఏరులే ప్రవహించింది. భరతుడు మిక్కిలి క్రుద్ధుడై సంవర్తము అనేటువంటి ఒక గొప్ప అస్త్రాన్ని గంధర్వులపై ప్రయోగించాడు. ఆ అస్త్రం యొక్క దాటికి గంధర్వులందరూ క్షణకాలంలో మృత్యుముఖానికి చేరుకున్నారు. తమకు వశమైనటువంటి ఆ ప్రాంతంలో భరతుడు 2 నగరాల్ని వైభవోపేతంగా నిర్మించాడు. దక్షశిలాపురము అనేటువంటి ఒక నగరానికి తక్షుడిని ఒక రాజాధిపతిగా నియమించాడు. పుష్కలావతి అనే 2వ నగరాన్ని నిర్మించి దానికి పుష్కలుడు అనే 2వ కుమారుని పరిపాలనగా చేశాడు. ధన కనక వస్తువాహనాలతో వ్యవసాయ వాణిజ్యాలతో ఆ 2 నగరాలు పరిపాలన సాగునట్లుగా చక్కటి వ్యవస్థను ఏర్పరిచిన తర్వాత తన కుమారుని అక్కడ ఉంచి భరతుడు అయోధ్యకు తిరిగి వచ్చాడు. సాధించినటువంటి విజయాలను రామునకు నివేదించాడు. రాముడు ఒకరోజు లక్ష్మణ్ని పిలిచి, సౌమిత్రి, నీ కుమారులైన అంగదుడు చంద్రకేతువు ధర్మ మార్గాన్ని చరించేవారు. అంతేకాకుండా వారిద్దరూ గొప్ప పరాక్రమవంతులు, రాజ్యపాలన చేటుకు తగినవారు. వారికి తగిన రాజ్యాన్ని సూచించు. మనం ఒక దేశం చేపట్టిన తర్వాత ఇతర రాజులకు ఉద్యోగం కలగకూడదు, అక్కడి ఆశ్రమాలకు నష్టం కలగకూడదు, ఏ ప్రాణి దృష్టిలోనూ మనం అపరాధులం కాకూడదు అని అన్నాడు. అక్కడే ఉన్న భరతుడు, అగ్రజ, కారుపద దేశం రమణీయమైనది, ప్రశాంతమైనది. అంగదునికి అక్కడ ఒక నగరం నిర్మించవచ్చు. అయోధ్యకు ఉత్తరాన గల మల్ల దేశమందు చంద్రకాంతం అనే నగరాన్ని నిర్మించి చంద్రకేతువుకి ఇవ్వవచ్చు అని అన్నాడు. భరతుడు సూచించిన ప్రకారం రాముడు ఆ విధంగా 2 నగరాలు నిర్మింపజేసి లక్ష్మణుని పుత్రులిద్దరినీ కూడా పరిపాలకులుగా నియమించి వారిని పట్టాభిషిక్తులుగా చేశాడు. అంగదునికి తోడుగా లక్ష్మణుడు, చంద్రకేతువుకు తోడుగా భరతుడు వెళ్ళి అక్కడ రాజ్యపాలన యొక్క మెలుకులను వారికి నేర్పి తర్వాత లక్ష్మణ భరతుడు రాముని వద్దకు వచ్చారు. రాముడు ప్రజానురంజకంగా రాజ్యపాలన చేస్తూ ఉండగా
ఒకనాడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. కాలపురుషుడు ఒక తాపసి రూపంలో వచ్చి ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చుటకు రాముడిని కలుసుకోవనున్నట్లుగా లక్ష్మణుడి ద్వారా కబురు పంపించాడు. అంతటి రాముడు ఆ మునిని సాధారణంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలతో సత్కరించి చెప్పవలసిన విషయాన్ని వివరించమని వినయంగా కోరాడు. అమితమైన తేజస్సు గల ఆ ముని రామునితో, ప్రభు, మన ఇద్దరము ఏకాంతంలో మనం సంభాషించుకోవాలి. ఈ సంభాషణ ఎవరు విన్నను చూసినను వారు నీచే వధించబడాలి. నీకు అంగీకారం అయితే నేను వివరిస్తాను అని చెప్పాడు. వెంటనే రాముడు లక్ష్మణుని పిలిచి, సోదర, ద్వారపాలకుని దూరంగా పంపించి నీవే దూరం వద్ద నిలిచి ఉండు. ఈ ఋషికి నాకు మధ్య జరిగే ఏకాంత సంభాషణ ఎవరు విన్నను చూసినను వారు వధించబడతారు అని ఆజ్ఞాపించాడు. పిమ్మడు ద్వారం వద్ద లక్ష్మణుడు నిలిచాడు. అంతటా ఆ ముని ఇలా చెప్పసాగాడు. రామ, నన్ను బ్రహ్మదేవుడు నీ వద్దకు పంపించాడు. నేను కాలపురుషుడను, నీ మాయ ద్వారా జన్మించిన వాడను కనుక నీకు నేను పుత్రులను అవుతాను. ప్రభు, బ్రహ్మాది సర్వలోకాలను సంరక్షించదని నీవు లోగడ ప్రతిజ్ఞ చేశావు. నీవు ఈ లోకమునకు, నీ లోకానికి అనగా వైకుంఠానికి చేరవలసిన సమయం ఆసన్నమైంది. రావణుని ఆగడాలు మితిమీరినప్పుడు ఆ రాక్షసుని సంహరించుటకై నీవు మానవుడై భూలోకంలో అవతరించావు. 11,000 సంవత్సరములు ఇక్కడ నివసించుటకు నియమాన్ని ఏర్పరచుకున్నావు. కావున వైకుంఠానికి రావాల్సినటువంటి సమయం సమీపించింది. నీవు ఇంకా ఇక్కడ పరిపాలన చేయాలని సంకల్పించనుచో నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది అని అన్నాడు. కాలపురుషుని యొక్క వచనాలు విన్న రాముడు, నాయన, నీవు వచ్చి బ్రహ్మ పంపినటువంటి సందేశాన్ని వినిపించడం వలన నాకు చాలా ప్రీతి కలిగింది. ఇంతకుముందు నేను మనసులో ఈ విషయమే అనుకుంటున్నాను. బ్రహ్మ కోరినట్లే జరుగుతుంది అని అన్నాడు. ఇక్కడ రాముడు కాలపురుషునితో సంభాషిస్తూ ఉండగా మరొక సంఘటన జరిగింది. దుర్వాస మహర్షి లక్ష్మణుని వద్దకు వచ్చి, నాయన, నాకు వెంటనే రాముని దర్శనం కలిగించు, లేనిచో నా పనికి ఒక ఆటంకం ఏర్పడుతుంది అని అన్నాడు. లక్ష్మణుడు దుర్వాసునికి వినయంగా నమస్కరించి, మహానుభావ, మీరు వచ్చిన పని ఏమిటి? నేను చేయగలిగినట్లయితే దయతో నన్ను ఆజ్ఞాపించండి, ఆ పని పూర్తి చేస్తాను. లేదా కొంచెం సమయం వేచి ఉండండి, రామచంద్ర ప్రభువు ఒక ముఖ్యమైన పనిలో ఉన్నారు అని అన్నాడు. అంతటా దుర్వాస మహర్షి కోపంతో ఊగిపోతూ, లక్ష్మణ, వెంటనే నా రాక గూర్చి రాముడికి తెలియచేయి, లేకున్నా నిన్ను, రాముడిని, అయోధ్యను, మీ వంశాన్ని కూడా శపిస్తాను. నేను ఆలస్యాన్ని సహించలేను అన్నాడు కోపంగా. లక్ష్మణుడు మనసులో ఇలా అనుకున్నాడు, ఈయన కోసం రాముని వద్దకు వెళితే నేనే వధించబడతాను, లేకపోతే ఈ ఋషి కోపంతో మొత్తం వంశాన్నే శపించేలా ఉన్నాడు. వంశనాశనం కన్నా నా మరణమే మేలు అని నిర్ణయించుకున్నాడు. అలా నిశ్చయించుకున్న తర్వాత లక్ష్మణుడు రాముడి వద్దకు వెళ్ళి వారి సంభాషణకు ఆటంకం కలిగిస్తూ దుర్వాసముని యొక్క రాకను తెలియజేశాడు. అంతటా రాముడు కాలపురుషుని పంపివేసి దుర్వాసుని ఆహ్వానించి తాను చేయవలసిన కర్తవ్యం ఏమిటని వినయంగా అడిగాడు. దుర్వాసుడు రామునితో, ఓ ధర్మవత్సల, నిరాహారంగా నేను 1000 సంవత్సరాలు తపస్సు చేశాను. ఆ తపస్సు ఈ రోజుతో ముగిసింది. నాకు చాలా ఆకలిగా ఉన్నది. నీ దగ్గర ఆహారం ఇచ్చినచో దాన్ని నేను భుజిస్తాను అన్నాడు. వెంటనే రాముడు మునిశ్రేష్ఠునికి సిద్ధంగా ఉన్న ఆహారాన్ని సమర్పించాడు. అమృత తుల్యమైనటువంటి ఆ పదార్థాన్ని భుజించి బాగు అని పలికి దుర్వాసుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఆ కథను వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం.